నారపల్లి వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన కమర్షియల్ షట్టర్లను కబ్జా చేసేందుకు ఒక న్యాయవాది చేసిన కుట్రలను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బట్టబయల్చేసింది. గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కీలక ప్రెస్ మీట్లో లాయర్ మల్లుల అభిషేక్ నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ ఫోటోలతో పోచారం మున్సిపాలిటీని విద్యుత్ శాఖ అధికారులను మోసం చేయాలని చూసిన వైనాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. బాధితులైన ఒకే కుటుంబానికి చెందిన మహిళలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ అండగా నిలబడింది. నారపల్లి మెయిన్ రోడ్డుపై సర్వే నెంబర్ 11, 14, 16 నుంచి 20 పరిధిలో బాధితులైన ఎన్ విజయ, ఎన్ వరలక్ష్మి, ఎన్ సుందరాచారి పరస్పర అంగీకారంతో 2001 సంవత్సరంలో 4 షట్టర్లు నిర్మించుకున్నారు. గత 25 ఏళ్లుగా ఈ దుకాణాల ద్వారా వచ్చే అద్దెతోనే వారు జీవనోపాధి పొందుతున్నారు. పోచారం మున్సిపాలిటీలో క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. అయితే మల్లుల అభిషేక్ అనే లాయర్ అప్పయ్య అనే వ్యక్తి మరణానంతరం అతని రెండో కుమారుడు గాంధీబాబు నుంచి ఒక వీలునామాను సృష్టించి ప్రస్తుతం అక్కడ ఉన్న 4 షట్టర్లను కేవలం ఖాళీ భూమిగా చూపిస్తూ నకిలీ ఫోటోలతో మోసపూరిత ఏజీపీఏ డాక్యుమెంట్లు పొందాడు. మొదట కిరాయికి ఉంటానని నమ్మించి అగ్రిమెంట్ చేయించుకున్న అభిషేక్ ఆ తర్వాత రికార్డులను ఫోర్జరీ చేసి తన పేరు మీద హౌస్ నెంబర్ కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో రిటిఫికేషన్ వేశాడు. హైకోర్టు ఆదేశాల మేరకు పోచారం మున్సిపల్ కమిషనర్ సదరు స్థలాన్ని భౌతికంగా తనిఖీ చేయగా అక్కడ ఖాళీ స్థలం లేదని 25 ఏళ్లుగా దుకాణాలు నడుస్తున్నాయని తేలింది. దీంతో మున్సిపల్ అధికారులు మరియు హబ్సిగూడ సర్కిల్ విద్యుత్ శాఖ అధికారులు లాయర్ అభిషేక్ పెట్టిన అప్లికేషన్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. బాధితులు తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలను ఆశ్రయించడంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక నెల అడ్వాన్స్ ఇచ్చిండు, ఒక నెల రెంట్ ఇచ్చిండు, 3వ నెల ఈ ఇల్లే నీది కాదంటే నీకెందుకు చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నాడు అని పక్కకు జరిపారు. వాని పరంగా వీళ్ళు దిగారు. అది ఫేక్ అగ్రిమెంట్. మా డిమాండ్ మాకు కావాలి. మాకు వీళ్ళు దౌర్జన్యం చేయడం ఏంది, ఇంటికాడ ఇంటి చుట్టూ తిరగడం ఏంది, ఇంటికి రోజు రావడం ఏంది, దేని కొరకు? వీళ్ళు అడ్వకేట్లా, రౌడీలా, గూండాలా, ఎవరిల్లు మరి మాకు అర్థమైతలేదు. కొన్నాక సంవత్సరానికి నాయన 200 గజాల సోటు కొన్నప్పుడు కాదు 10 సంవత్సరాలు ఏం లేదు నాయన. మొన్న వచ్చింది నోటీసు. అప్పయ్య కాదు ఆయన పేరు బాలయ్య. మాకు అమ్మింది బాలయ్య. ఆ బాలయ్య కానీ మేము పాల సత్యనారాయణ మాకు ఇప్పించింది సార్. అయితే 14 సంవత్సరాలు అది ఇది కట్టించి 15 కట్టించడం విడిచిపెట్టినాం. ఆ సార్ బొమ్మట వెళ్ళిపోయాను అంతే. మాదేం లేదు దీని మీద. కష్టం చేసినాం దీని మీద. ఫలితమైంది మాకు. ఇంతో అంత ఫలితమైంది. నేను ఊళ్ళో అమ్మకొచ్చి అది కొన్నా. నేను ఆ కొన్నాక ఇప్పుడు నాకు నోటీస్ వస్తే నా కొడుకే చనిపోయిండు, మేము బతికేది, నా కోడలు ఉన్నది, నా మనోడు ఉన్నాడు, కష్టంగా బతుకుతున్నాం మేము. మాకు నోటీసు పంపించారు సార్. నేను ఈ నారపల్లి విలేజ్ మాజీ సర్పంచ్, నా పేరు రాజేష్ అండి. విషయం ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటి విషయం వస్తే ఈ డాక్యుమెంట్ 1886-87లో శెట్టిపల్లి అప్పయ్య గారు ఈ లేఅవుట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క డాక్యుమెంట్ జెన్యూన్ డాక్యుమెంట్. శెట్టిపల్లి అప్పయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో అసలు ఆయన మా దగ్గరికి నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్నో డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి తీసుకొచ్చి తండ్రి చనిపోయినాక కూడా జీపీఏ చేసి డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది. ఎవరు? గాంధీబాబు. సో గాంధీబాబు ఇక్కడ నారపల్లి కాదు, ఇంకో గట్కేసలు కూడా ఇంకా 2-3 ప్రాంతాలలో ఇదే విధంగా చేయడం జరిగింది. సో దయచేసి ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఏదైతే పక్కకు కబ్జా అయిందని నా దృష్టికి వచ్చిందో మరి వారు అడ్వకేట్ అని నాకు తెలిసింది. నేను దయచేసి అడ్వకేట్స్ అసోసియేషన్ ఏం కోరుతున్నాను అంటే, ఒక మాజీ సర్పంచ్గా, అయ్యా మాకు కానీ ఒక పేదవారు కానీ అన్యాయం చేస్తే అందరం మీ దగ్గరకు వస్తాం, మాకు న్యాయం చేయండి అని. ఎవరు కూడా మాకు న్యాయం చేస్తారు, అడ్వకేట్ వ్యవస్థ మాకు న్యాయం చేస్తారు మీ దగ్గరకు వస్తే, మరి ఈ రోజు అడ్వకేట్ వ్యవస్థనే ఈ రోజు ఒక కబ్జాకు గురి చేసి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పొజిషన్లో ఉన్న వారిని వచ్చి ఒకటిన వాళ్ళ ఆడ మనుషులు ఉంటే వాళ్ళని భయభ్రాంతులు చేసేసి. మరి పాత్రికేయులకు, మిత్రుల సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు కొర్రమల గ్రామ వాస్తవ్యురాలు విజయలక్ష్మి, సుందరాచారి మరియు ప్రవీణ్ వారికి తీవ్రమైన అన్యాయం, అంటే తీవ్రమైన ఒక న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని న్యాయ వ్యవస్థను దుర్వినియోగపరుస్తూ లాయర్లు అని చెప్పి మా వారి పైన దుర్భాషలాడుతూ ఇంటి చుట్టూ తిరుగుతూ, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు సుందరాచారి గారు, ఇంటి చుట్టూ తిరుగుతారు, ఇట్లా మాకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇదే విధంగా ఇక ఇవన్నీ అంటే పోలీసు వాళ్ళకి కానీ మున్సిపల్ వాళ్ళకి అందరికి వెళ్ళడం జరిగింది. వారికి క్లియర్గా మా దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయంటే
పూర్తి స్థాయిలో 1988 చెట్టిపల్లి అప్పయ్య అంటే పట్టదార్ ల్యాండ్ లార్డు చెట్టిపల్లి అప్పయ్య విజయలక్ష్మికి సుందరాచారికి రిజిస్ట్రేషన్ చేసింది జరిగింది. సుందరాచారి ఇప్పుడు చెట్టిపల్లి అప్పయ్య కొడుకు ఎవరు గాంధీ అంట. బుద్ధి ఉంది అవనికి ఏమన్నా ఒక అయ్యి అమ్మిన తర్వాత మళ్ళీ నువ్వు 2006లో నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు 2019లో అంటే 2019 కంటే బిఫోరే 2000 అప్పుడే ఇవి ఆల్రెడీ నారపల్లి మెయిన్ రోడ్ నుంచి ఏవైతే ఉన్నాయో అన్ని కమర్షియల్ ప్లేసెస్ అన్ని ఆల్రెడీ ఇల్లు కట్టడం జరిగింది. మున్సిపల్ ట్యాక్స్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే 1988లో అప్పుడే గ్రామ పంచాయతీ చూడండి. ఇది ఇల్లు చూసే తెలుస్తుంది ఇది ఎప్పుడు కట్టిరనేది. 1988లో కట్టిరా లేకపోతే 2019లో కట్టిరా అనేది దాని వాల్యూ తెలుసు ఎప్పుడు కట్టిరా అనేది. 2019లో వచ్చి వాడు దొంగ డాక్యుమెంట్ సృష్టించుకుని గాంధీ ద్వారా వానికి 50,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చినట్టు మిత్రులు చెప్పినట్టు 50,000 లక్ష రూపాయలు ఇచ్చి అంటే వీళ్ళని ప్రయత్నిస్తున్నారు. చట్టం ఎవరు కూడా చుట్టం కాదని తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ప్రజా పాలనలో ప్రజలకు ఎవరు కూడా ఇబ్బంది కావద్దనేసి మన రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. అలాగే మా కార్యకర్త ఈరోజు 1988 ఉన్న డాక్యుమెంట్ 2001లో కట్టిన పొజిషన్ ట్యాక్సులు కడుతున్నారు. అట్లనే ఏదైతే కరెంట్ బిల్లులు కడుతున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళే ఉన్నారు. 2019లో నకిలీ ఏదైతే వీల్నామా అనేది తీసుకొని వచ్చి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అదే అడ్వకేట్ చేయాల్సిన వృత్తి ఏంది? ఆ రోజు వీళ్ళు అన్యాయం చేస్తే వాళ్ళకి నోటీసులు పంపించాలి. ఫస్ట్ నోటీసులు పంపించి మా నాయనది ఫోర్జరీ ఉన్నది లేకపోతే మా నాయన రిజిస్ట్రేషన్ చేయలేదు అనేసి అది పంపించాల్సింది పోయి ఆ చట్టాన్ని మేము మా చుట్టం అనుకొని 2019లో మీరు డాక్యుమెంట్ చేసుకొని ఇవాళ పొజిషన్కి వచ్చారు. పొజిషన్ కూడా ఎట్లా వచ్చారు? మీరు ఏదైతే ఖాళీగా ఉన్నదో అలా ఒక హనీ ట్రాప్ లాగా తీసుకొని వచ్చి వీళ్ళని ఎవరైతే ఓనర్లని మోసం చేసి ఎవరైతే మీ కబ్జాదారులను తీసుకొని వచ్చి ఇలా పెట్టారు. ఇంత తెలివి ఉన్న వాళ్ళు మీరు ఏదైతే వీల్నామా ఉన్నది కదా దాన్ని మేము ఫోరెన్సిక్ టెస్ట్ పంపిస్తాం. రేపు ఇంకోటి 2026లో వీళ్ళు పోయి వీల్నామా కరెక్టా కాదా అనేసి ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు. వీల్నామా రిజిస్టర్ వీల్నామా కాదు, అది నకిలీ వీల్నామా అనేసి మేము అంటా ఉన్నాం. కోర్టులో ప్రూఫ్ చేస్తాం. మీరు ఎంతెవరు లేరు అనేసి మీరు అనుకుంటా ఉన్నారు. మా రాయేష్ అన్న ఉన్నాడు, మేమందరం ఉన్నాం. కాంగ్రెస్ నాయకులందరం కూడా ప్రజాపాలన అన్యాయం జరిగిందని మన ఆయన తప్పు చేసినారు వచ్చింది అనుకోని దగ్గరికి అది వీలునామనే నువ్వు ఆయన తరఫున కేసేసి కొట్టాలి కదా. వాళ్ళ చేతిలో చట్టం ఉండదని యూజ్ చేస్తే చట్టం మీద మా గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. యూజ్ చేసుకుంటారు తప్పు అని చెప్తున్నాం, అది తప్పు అని చెప్తున్నాం. మేము చట్టాన్ని నువ్వు నీ చేతిలోకి ఎందుకు తీసుకుంటావు? ఇప్పుడు ఎవరైనా చంపుతా కూడా మన చంపడానికి ఉందా? మనలో వాళ్ళు చంపుతారు తెలుసు, చట్టానికి చెప్పాలి. మనం కొడితే మనం కంప్లైంట్ చేయాలి కానీ వాడిని కొడితే మనం కొడతామా? మీరే చెప్పండి. చట్టం ఎవరు కొట్టిండు, ఏం చేసిండు, ఎవరు తప్పు? చట్టం ఎందుకుందండి? వారం 10 రోజులలో సిఐ గారికి చెప్తా ఉన్నాము. వారం 10 రోజుల్లో పూర్తిగా పంచనామా చేసి వాళ్ళని ఇక్కడి నుంచి వెకేట్ చేపియాలి. వాళ్ళనే న్యాయమని సిఐ గారు చెప్పినా కోర్టు చెప్పినా మేము స్వచ్ఛందంగా ఇక్కడికి వెళ్ళిపోతాం. ఓనర్ వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. మేము కూడా అన్యాయాన్ని సపోర్ట్ చేయం కదా. న్యాయం వాళ్ళగా ఉంటే మేమేం సపోర్ట్ చేస్తామండి? మీరే చెప్పండి. కాయిదాలు చూస్తే తెలుస్తాయి కదా. నువ్వు కోర్టుకు పోయేంత ముందు మనం మీద కూర్చున్నప్పుడు కూడా నీ కాగితం కరెక్టా, నా కాగితం కరెక్టా? నీది నువ్వు అంటావు, నాది నేను అంటావు. మన కాగితాలు మధ్యవర్తికి ఇస్తే చెప్తారు కదా, సిఐ గారికి చూపిస్తే చెప్తారు కదా. సిఐ గారిని చెప్పమానండి, అరే కాగితాలు వాళ్ళకి రైట్ ఉండండి. ఓనర్ వెళ్ళిపోతారు సబ్రా వదిలిపెట్టి. వాళ్ళకి రైట్ ఉన్నాక మేమెందుకు కొట్లాడతాం? వాళ్ళకి చట్టం మీద నమ్మకం లేకనే దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్ చెల్లదని ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. మేము 1988లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మాకు అప్పయ్య చేసిన తర్వాత 2001లో సెటిల్ చేసినాము. మాది కుమ్మడి మా ప్రాపర్టీ కాబట్టి నా ఒక్కదాని మీదనే సర్వే నెంబరు, లేవట్టు, అది మన కరెంటు బిల్లు, ట్యాక్స్ అన్ని నా పేరు మీదనే ఉన్నాయి. వీళ్ళు దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని 2019లో వేసుకొని మా మీద దౌర్జన్యంగా వచ్చి అడ్వకేట్లమని 20 మంది 30 మంది వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. కొడతాము, చంపుతాము, ఇక్కడ రానియము, ఇక్కడ చాయ్ బండి అతన్ని కూడా బెదిరిస్తున్నారు. వాడిని కొడతాము, చంపుతాము, నువ్వు ఉండొద్దు. అడ్వకేట్లు అందరు కుమ్ము కై ఆయన ఒక్కరి మీద పోయి దాడి చేస్తున్నారు.
భయపెట్టిస్తున్నారు, దౌర్జన్యం ఎక్కువ చేస్తున్నారు. ఇది మాకు జరిగిన విషయం. ఇది అడ్వకేట్ శిరీష్ అభిషేక్ సతీష్ ముగ్గురు నా 20-30 మంది అడ్వకేట్ల మని గ్యాంగ్ తీసుకొని వచ్చి మా మీద దౌర్జన్యం చేసి భయపెట్టి భయభ్రాంతులను చేస్తున్నారు. మా ఇంటికాడ ఇంటి చుట్టూ కూడా తిరుగుతున్నారు వచ్చి. మా దొంగ డాక్యుమెంట్ 2019లో మాకు అప్పయ్య కొడుకు చేసిండు అని చెప్తున్నారు. అప్పయ్య కొడుకు ఉన్నాడా లేడా అని మాకు తెలియదు. 88ల అయితే ఇంటికాడ ఇంటి చుట్టూ కూడా తిరుగుతున్నారు.